లో నా సాంస్కృతిక చలనచిత్ర పరిశ్రమ అనుబంధం ప్రారంభమైంది. గౌరవనీయులు మా దూర బంధువు కోట శ్రీనివాసరావు గారితో నాటక రంగం నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. నాకు చిన్న వయసైనా కూడా వారిని సత్కరించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది ప్రముఖుని సత్కరించడం వేరు, ఒక బహుముఖీన ప్రజ్ఞా సంపత్తి వైభవ విరుస్తుడైనటువంటి కోటా వారిని సత్కరించడం వేరు. రుచీనాం వైచిత్ర్యాత్ రుచుకుటిల నానాపతశుషాన్ రిణామేకో గమ్య తమసి పైసామరణివు అని జీవితంలో తల్లికి దండం పెట్టాలి, ఒక పరిణతి చెందిన నటుడికి దండం పెట్టాలని శాస్త్రం చెప్పింది. ఇవాళ ఒక పీనాసి పాత్రకు ప్రతీక పరాకాష్ఠ గౌరవనీయులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు గారు. అయితే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మనస్తత్వం, నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయాన్ని సమాజానికి అభివ్యక్తీకరించేటువంటి ఒక సౌజన్యమూర్తి. ఇవాళ తమిళ భాషలో, తెలుగులో, హిందీలో, చాలా భాషల్లో ఒక పర్యాయ పదం కోటా శ్రీనివాసరావు గారు. ఒక అగ్రశ్రేణి కథానాయకుడు గొప్ప మాట అన్నాడు, కోటా శ్రీనివాసరావు గారికి ఉన్న టాలెంటు అంతర్జాతీయ టాలెంట్ అన్నాడు. నా మాట కాదు, అంతర్జాతీయ ఖ్యాతి అంటే విలన్కు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తి. లాంటి వారికి తెలంగాణ మాండలికాన్ని బహుముఖ్యంగా తెలుగు వాళ్ళే అబ్బురపరిచే, అంటే తెలంగాణ వాళ్ళే అబ్బురపరిచే రీతిలో శ్రీకారం ఇచ్చినటువంటి సౌజన్యమూర్తి వాళ్ళ దేవుడు. జాతశ్రీ ధ్రువముత్యువు ధ్రువం జన్మ మృతస్య, పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఈ జనన మరణ కాలంలో తను సాధించినటువంటి ఒక గొప్ప అచీవ్మెంటే గొప్పది. అందుకే ఒక ఆయన అన్నాడు, మట్టి మీద మనం పుట్టి జననం, మట్టి మన మీద పడితే మరణం. కాబట్టి ఈ జనన మరణ సంధికాలంలో సమాజానికి మనం చేసినటువంటి సేవ గొప్పదని భావిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి స్థానం ఇవ్వగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. ఆయన చాలా లైవ్లీగా ఉంటారండి, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ప్రతి ఆర్టిస్ట్తోని చాలా ఎప్పుడు చూసినా ఏమంటారంటే, కవితతో నేను యాక్ట్ చేసినప్పుడు నేనేమో విలేజ్ వాళ్ళలాగా ఉంటాను, తనేమో అమెరికాలోంచి దిగొచ్చిన అందగత్తె, తను అంత అందగత్తెగా ఉన్న వాళ్ళకి నన్ను పేరుగా పెడుతున్నారు. సో మా ఇద్దరికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారా అని ఎప్పుడు జోక్ చేస్తారు ఆయన. సోగాడు చేసేటప్పుడు కూడా నన్ను తరుణ్ని చూసి, ఏంటబ్బా మీరిద్దరు నా పెళ్ళం నా బిడ్డలాగా లేరు, నేనేమో ఇలా ఉన్నాను, మీరిద్దరు మెరిసిపోతున్నారు అని ఎప్పుడు అలాగా చాలా సెట్లో చాలా లైవ్లీగా ఉంటారు. చాలా సార్లు కలిసాను, నేను చాలా సార్లు కలిసాను. 2 months బ్యాక్ కూడా కలిసాను. నేను రెగ్యులర్గా కలుస్తాను, ఎందుకంటే పాత వాళ్ళమే కదండి. మాకు తెలిసిందంతా బంధుత్వాలు బాంధవ్యాలు అంతే. అలా కాదు, మామూలుగా మాట్లాడతారు, చాలా కామెడీగా చాలా జోవియల్గా ఉంటారు. ఆయన సెట్లో ఉంటే మనం నవ్వుతూ ఉండొచ్చు, మన కడుపు ఉప్పిపోతుంది. మనం సీరియస్ యాక్షన్ చేస్తున్నా కూడా కావాలని నవ్వించి, బాబు కవితని నవ్విస్తాను చూడు, ఇప్పుడు ఏడుపు సీన్ కదా చూడు, కవిత 10 టేకులు తీస్తుంది అంటారు. అలా ఛాలెంజ్లు చేసుకుంటారు అనమాట. అంటే ఆయన ఏదో జోకులు చెప్తే నేను ఆ సీరియస్ సీను నేను చేయలేకుండా ఉంటాను. టీవీ ద్వారానే తెలిసిందండి. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను రాకూడదు అనుకున్నాను, కానీ మా కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత, అందుకని వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఒక ఉన్నతమైన వ్యక్తి అని నేను అంటాను. ఒకటే నాకు ఆయన విషయంలో మా అందరికీ, అంటే మా ఇండస్ట్రీలో వాళ్ళకి బాధ ఏంటంటే, వాళ్ళ అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్కి లోనైపోయి చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన మాట తీరు అవన్నీ కూడా మారిపోయాయి. అది ఆ గుండెల్లో ఆయనకి అలాగే ఉండిపోయింది. మీరు చాలా సీనియర్ హీరోయిన్ గా చేశారు, అనేక సినిమాలలో డైరెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, చాలా సీనియర్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సో షూటింగ్ సమయంలో కోట గారితో మీకు ఉన్నటువంటి బాండింగ్ ఎట్లా గుర్తు చేస్తారు?